తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 19వ వార్డు పసుపులేటివారి వీధిలో శ్రీరామనవమి 6వ మహోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన అఖండ అన్న సమారాధనను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాగాపు ప్రసాద్, ఎరంశెట్టి రాజేష్, మాదాసు కనకదుర్గతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రామాంజనేయులు గారి చేతుల మీదుగా అన్న సమారాధన అలాగే అన్న ప్రసాదం చేతుల మీదుగా కోరుతున్నాం. శ్రీ 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 సీతారామ స్వామి వారి 6వ వార్షికోత్సవాల్లో ఈ రోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారు పిఎస్సి చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ పసుపులేటి వారి వీధిలో నిర్వహించబడే ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ఇంచుమించు 14 రకాల ఐటమ్స్ తో అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. భక్తమాశయులు ఇచ్చేసి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి అలాగే ఈ వీధిలో నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవాలు, పంచరాత్రి కళ్యాణ మహోత్సవాలు ఎప్పుడు దిగ్విజయంగా జరుగుతూ ముందుకి వెళ్ళడానికి ఆ స్వామివారి ఆశీస్సులు వీధిలో ప్రజలందరికీ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అతిరథ మహారాజులు, పెద్దలు, పార్టీ జనసేన పార్టీ నాయకులు అలాగే పుర ప్రముఖులందరికీ కూడా 19వ వార్డు పసుపులేటి వారి వీధి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జన సమాధానం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. భీమవరం పసుపులేటి వారి వీధిలోని 6వ వార్షికోత్సవం శ్రీరామనవమి సందర్భంగా గత 6 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా పుర ప్రముఖులు అలాగే వార్డు ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సహకరించిన భక్తులందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని మండల సిపిఎం కార్యదర్శి తవిటి నాయుడు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు గాంధీబొమ్మ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తవిటి నాయుడు మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు సగానికి సగం తగ్గిపోతే ప్రధాని మోదీ మాత్రం గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరలు తగ్గించే వరకు ఉద్యమాలు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ ధరలు తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పెంకి అప్పారావు, బివి వర్మ, బి కళ్యాణి, ఎస్కే వలి, ప్రజా నాట్య మండలి సభ్యులు పాల్గొన్నారు. సోదరి సోదరులారా, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా అమలు చేస్తున్నటువంటి విధానాలు మనం చూస్తే ప్రజల మీద భారాలు వేసే విధంగా, ధరలు పెంచే విధంగా ఉన్నాయి. కాబట్టి ఎన్నికల్లో ప్రజల మీద భారాలు వెయ్యము, ప్రజలకి సుఖ సంతోషాలతో పరిపాలన సాగిస్తాం, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం గ్యాస్ మీద, ఇతర వస్తువుల మీద అనేక రూపాయలలో ఛార్జీలు పెంచడం, ధరలు తగ్గించాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అదేవిధంగా చేస్తారని కోరుతున్నాం. పేద సామాన్య ప్రజలకి విరుద్ధంగానే వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మోడీ యొక్క కపట నాటకాలను అందరూ గ్రహించాలని, భవిష్యత్తులో ప్రజల మీద ఎటువంటి భారాలు మోపేటప్పుడు మీ అందరూ కూడా గొంతు కలపాలని చెప్పి కోరుతూ, శ్రీరామనవమి కానుకగా మోడీ గారు గ్యాస్ బండ మీద 14.2 కేజీలున్న గ్యాస్ బండపై 50 రూపాయల ఛార్జీ దేశమంతా వేయడం జరిగింది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటికీ 450 రూపాయల గ్యాస్ బండ 900 వరకు వెళ్ళి 200 తగ్గించి ఎలక్షన్ ముందు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అయిన 11 నెలలకి మళ్ళీ దాన్ని 810 నుంచి 860 రూపాయలకి గ్యాస్ మీద రేటు పెంచడం జరిగింది. అంతర్జాతీయంగా చూస్తే గ్యాస్ రేట్లు, ఆయిల్ రేట్లు తగ్గిపోయినాయి సగానికి సగం. మరి ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా తగ్గినప్పుడు మన ఇండియాలో కూడా రేటు తగ్గించాలి. కానీ ఆ రేటు తగ్గించడం పోయి ఇప్పుడు 50 రూపాయలు అదనంగా పెంచడం అంటే ప్రజల మీద వేల కోట్ల రూపాయలు ఈ మోడీ ప్రభుత్వం వేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్లు పెరిగింది కాబట్టి నేను పెంచుతానని చెప్పి పెంచితే ఒక ధర్మం. కానీ ఈ రోజున సగం రేట్లు పడిపోతుంటే ఇక్కడ మాత్రం మళ్ళీ పెంచడం అంటే
ఇది ప్రజల్ని పీల్చి పిప్పు చేయటమే. తగ్గించే వరకు సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తుంది. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ని తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏని, కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ని కంపల్సరీగా సిపిఎం పార్టీగా ఎండగడతామని ఈ రోజు ఖండిస్తూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. నేతన్నలను కాపాడాలంటే మగ్గాలపై నేసిన చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చేతి వృత్తిదారుల సమైక్య జిల్లా నాయకులు ఎం సీతారాం ప్రసాద్ అన్నారు. చేనేత కార్మిక సంఘం 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద చేనేత కార్మిక జెండాను చేతి వృత్తిదారుల నాయకులు కేఎన్వి బ్రహ్మం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ 89 సంవత్సరాల క్రితం తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ గ్రామంలో ఆవిర్భవించిన చేనేత కార్మిక సంఘం నాటి నుండి నేటి వరకు ఎన్నో ఉద్యమాలు నడిపిందని, చేనేత కార్మికులు సమస్యల పరిష్కారం కోసం ఎనలేని త్యాగాలు చేసిందని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఎంతో కృషి చేసిందన్నారు. స్వాతంత్ర్యం రాకముందే మహాత్మాగాంధీ స్వదేశీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆయన పిలుపును ఆ రోజు ఖాదీ వస్త్రాలు ధరించి అందరూ ఆచరించారని అన్నారు. సామాజిక కార్యకర్త చాన్ బాషా మాట్లాడుతూ మెట్ల వీరయ్య, ఉత్సవ సత్యనారాయణ, కె రాములు వంటి మహోన్నతుల ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి తీర్చిదిద్దారని, ఇటువంటి సంఘాన్ని నిరంతరం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన, ప్రజలపైన ఉందని అన్నారు. దేశంలో లక్షలాది మంది నేత కార్మికులు ఉన్నారని, ఉపాధి లేక ఎంతో మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ ఆత్మహత్యలు నివారించాలంటే ప్రభుత్వం వారికి సహకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు మల్లుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చేనేత కార్మిక సంఘం 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సిపిఐ కార్యాలయం వద్ద ఈ చేనేత కార్మిక జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈ జెండాని చేతులతో సంఘం నా జిల్లా నాయకులు కేఎన్వి బ్రహ్మం గారు ఆవిష్కరించడం జరిగింది. 89 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి చేనేత కార్మిక సంఘం మరి మొట్టమొదట తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ గ్రామంలో ఆవిర్భవించడం జరిగింది. మరి ఆ రోజు పెద్ద పెద్ద నాయకులు, అలాగే మరి కడుపు రామయ్య గారు, అలాగే మెట్ల వీరయ్య గారు, ఉత్సల సత్యనారాయణ గారు లాంటి మహానుభావులు ఉప్పాడ గ్రామంలో మొట్టమొదటిగా జెండాను ఆవిష్కరించి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ సంఘం మరి ఎంతో ప్రాధాన్యతతో ముందుకెళ్తూ ఉంది. అంతేకాకుండా మరి ప్రభుత్వం కూడా ఈ చేనేత సంఘాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, చేనేతను ఆనాడు మహాత్మా గాంధీ వారి అనుచరులు ఎంతో మంది బాగా ప్రోత్సహించారు. మనం స్వదేశంలో తయారైన వాటినే వాడాలని మరి బాగా దాని మీద తీక్షణంగా దృష్టి పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాలు సరైన ప్రోత్సాహాలు ఇవ్వక, ప్రజలు కూడా మనం స్వదేశంలో తయారు చేసినటువంటివి అనేటువంటి ఆసక్తి చూపక మరి చేనేత సంఘం, చేనేత వాళ్ళు బ్రతకలేని పరిస్థితులు వచ్చినాయి. అంచేత చేనేత వాళ్ళకి కొన్ని రాయితీలు కల్పిస్తే ప్రభుత్వం కొంతకాలం మనగలుగుతుందని. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భీమవరం గున్పూడ్లోని శ్రీ విద్యా గణపతి ఆలయంలో గురువారం కూటమి నాయకులు పూజలు నిర్వహించారు. సింగపూర్ పాఠశాలలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి గాయాలతో ఉన్న మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆలయంలో చిన్నారి పేరున పూజలు చేశారు. విద్యా గణపతి స్వామివారికి అభిషేకాలు, సహస్ర గరిక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి చిన్నబాబు, రాష్ట్ర క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్ ఆదేశాల మేరకు పూజా కార్యక్రమాలు నిర్వహించామని కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమవరం జనసేన నాయకులు వేలూరు బుజ్జి, తెలుగుదేశం జిల్లా సాధికారిక అధ్యక్షులు చెరుకుపల్లి సంతోష్, బ్రహ్మజోసుల సత్యప్రసాద్, చంతూరి కామేష్, బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం, పచ్చళ్ల శ్రీనివాస్, బొల్లాప్రగడ ప్రభాకర్, శేషు, కొండేపుడి మణికాంత్, వేలూరు శ్రీధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీమాన్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కుమారులు చిరంజీవి మార్క్ శంకర్ గారు మొన్న సింగపూర్లో పాఠశాలలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయికి చిరంజీవికి గాయాలయ్యాయి. కాబట్టి ఆ చిరంజీవి త్వరగా కోరుకోవాలని మన జనసేన తరఫున, అదేవిధంగా కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున ఆ అబ్బాయి చిరంజీవి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మన భీమవరం స్థానిక ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, అదేవిధంగా కొటికలపూడి చిన్నబాబు గారు, కనకరాజు సూరి గారు, అదేవిధంగా చన్నమల చంద్రశేఖర్ గారు వారి ఆదేశం మేరకు ఈ పూజ చేయడం జరుగుతుంది.
పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ కే కాకుండా ఎవరికి ఏ సహాయం కావాలన్నా నేనున్నాను అంటూ రిటైర్డ్ హెచ్ఎం ముదునూరి రామకృష్ణంరాజు ఉండేవారని పలువురు వక్తలన్నారు. మండల కేంద్రమైన ఉండిలో స్వర్గీయ ఎంఆర్కే సంస్మరణ సభ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ ఇందుకూరి హరిబాబు మాట్లాడుతూ ఎవరికి ఏ సమస్య వచ్చినా తను ముందుండేవారని గుర్తు చేసుకున్నారు. కాళ్ల ఎండీఓ ముట్నూరి ప్రభాకర్ మాట్లాడుతూ చావు కూడా పెళ్లిలాంటిదే అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జేమ్స్ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు మంచి సేవలు అందించారని తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఉండి ఆకువీడు శాఖ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ అందరికీ ఆయన తల్లో నాలుకగా వ్యవహరించేవారని, ఆయన ఇల్లు రాజ్ దర్బార్లా ఉండేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదునూరి గోపాలరాజు, పాల్ రామరాజు, సత్యనారాయణరాజు, డాక్టర్ అల్లూరి సత్యనారాయణరాజు, రామకృష్ణారావు, ముదునూరి శివరామరాజు, డాక్టర్ రవిశంకర్, రచయిత కుమారరాజ, సత్యనారాయణ, సుశీల, సిల్వియా, శ్యామలరావు, సోమరాజు, బాబీ, అవీష్ పాల్గొన్నారు. ఎంఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. సంస్కరణ సభ ఈ రీతిగా జరగడం అనేది నేను ఎక్కడా చూడలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, తోట సహోదరులు మరి అందరూ పాల్గొనడం అనేది నేను మొట్టమొదటిసారి ఇక్కడే చూస్తున్నాను. మరి గ్రామస్తులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కలిసి నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఎంఆర్కే గారికి జరగడం అనేది ఇంకా అదృష్టం. గురువు గారు ఇంకా ఆ కుటుంబానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మిత్రులందరికీ కూడా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ రామకృష్ణ గారు సంస్కరణ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలు, అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి రామకృష్ణ గారు మాకు తండ్రితో సమానం. ఇప్పటి నుంచో మాకు 40 ఏళ్ళ నుంచి ఆయనతో పరిచయం. మరి ఆయన చేసిన సేవలు చాలా సంస్మరణీయం. మరి అందరికీ కూడా చాలా అదృష్టం. వారు రిటైర్డ్ ఉద్యోగస్తులకి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా అనేక సేవలు చేసి వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అనేవారు, భారతదేశం ఎలిమెంటరీ స్కూల్లో నిర్మించబడుతుంది అని. అంటే టీచర్ ఒక గొప్ప ప్రభావాన్ని కలగజేస్తారు. కాబట్టి టీచర్గా పనిచేయడం ఒక అదృష్టం, మంచి టీచర్గా పేరు తెచ్చుకోవడం ఇంకా గొప్ప అదృష్టం. అదృష్టాన్ని రామకృష్ణాజీ గారు పొందారు. ఆయన స్మృతికి సంతాపంగా ఆయనకు నమస్కారం తెలియజేస్తూ సెలవు. ఆయన దగ్గర నేను శిష్యుడి కాదు, అయినా కానీ నన్ను యారా ఏం చేస్తున్నాను అని ఆప్యాయతగా పలకరించేవాడు. ఆయన బయట కుర్చీ వేసుకుని 2 పేపర్లు అండి, ఈనాడు ఆంధ్రభూమి, 2 పేపర్లో చదువుకుంటూ ప్రజలకు సేవ చేసేవారు. మా అన్నయ్య లేడు అనేది ఇక చెప్పలేనంత బాధ, మేము వర్ణించలేనిది. ఏంటంటే అంత గొప్ప వ్యక్తిని కోల్పోయాను. మా కుటుంబ పరంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని మీరందరూ కూడా తెలియజేశారు. ఇప్పటివరకు దాచుకుందాం అనుకునే మెంటాలిటీ ఆయనది కాదు. కనీసం పండగ వచ్చినా, ఏ సంక్రాంతి వచ్చినా, నాకు బండి రావటం స్టార్ట్ చేసిన రోజు నుంచే బండి మీద రారా అని చెప్పి పండగకి ప్రతి సందుకే వెళ్ళి పంచాయతీ వాళ్ళు అవనండి, వాళ్ళు అవనండి, వాళ్ళకి ఫ్రూట్స్ అండ్ ఆయన పెట్టగలిగినంత అమౌంట్ ఆయన అందించడం నా కళ్ళ ముందు నేను అలా చూస్తూనే ఎదిగాను. సో ఆయన్ని ఇన్స్పైర్ చేసుకునే ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇంతకుముందు చేసాం. సో ఈ రోజు ఆయన లేరు. భీమవరం కొత్త బస్టాండ్ ను కలెక్టర్ చదలవాడ నాగరాణి తనిఖీ చేశారు. టాయిలెట్స్, క్యాంటీన్ తో పాటు బస్టాండ్ ఆవరణలో పరిశుభ్రత లేకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. క్యాంటీన్లోని టిఫిన్స్ తిని పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు. ఎక్కడికక్కడ చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, టాయిలెట్స్ కూడా శుభ్రంగా ఉంచాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎన్వీఆర్ వరప్రసాద్, డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి, ఆనంద గ్రూప్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి, కంతెట్టి వెంకటరాజు తదితరులు ఉన్నారు.
భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన పులకొండం కోటేశ్వరరావుకి సిటిజన్స్ ఫోరం సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిటిజన్స్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు బోండా వెంకటేశ్వరరావు, ఉన్నమట్ల కరుణాకర్రావు మాట్లాడుతూ కోటేశ్వరరావు ఎన్నిక హర్షణీయమని, ఆయన సారథ్యంలో ఛాంబర్ మరింత అభివృద్ది చెందాలని, అందుకు ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మట్లపూడి సత్యనారాయణ, గ్రంథి వరప్రసాద్, పేరుచెల్ల లక్ష్మణవర్మ, షేక్ బాబాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పులకొండం కోటేశ్వరరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా మా సిటిజన్ ఫోరం తరఫున వీరిని అభినందించడానికి ఈ కార్యాలయానికి వచ్చాం. వారి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఈ సంస్థకి చాలా చాలా భవిష్యత్తు కల్పించాలని మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. నమస్కారం. ముందుగా సిటిజన్ ఫోరమ్స్ భీమవరం తరఫున ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు పులకొండం కోటేశ్వరరావు గారికి మా సంస్థ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ సంస్థలో కూడా సిటిజన్ ఫోరంలో చాలా సంవత్సరాల నుంచి కోశాధికారిగా, అదేవిధంగా ముఖ్యమైనటువంటి పదవుల్లో చేసి సిటిజన్ ఫోరం కూడా మంచి పేరు తెచ్చినటువంటి కోటేశ్వరరావు గారు మా సంస్థ తరఫున ఇక్కడ ఈ దీంట్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రెసిడెంట్ ఎన్నికవడం అనేది చాలా చాలా అభినందించిన విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పాలన సాగుతోంది. భీమవరంలో 6.3 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పీఎస్సీ చైర్మన్ అంజ్బాబు. ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం కొత్త బస్టాండ్, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన యూవీ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పాలకోడేరు సహకార బ్యాంక్ వద్ద మదర్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. క్యాంటీన్లలో పరిశుభ్రత లేకుంటే కఠిన చర్యలు తప్పవు. భీమవరం కొత్త బస్టాండ్లో తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.